హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్దశ్రీ కొరియా లాగ్స్. కొరియాలో స్కూల్స్ అన్ని సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. ఈ హాలిడేస్ ఒక సంవత్సరానికి 2 టైమ్స్ ఇస్తారు, 2 సార్లు ఇస్తారు హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ 1 మంత్ ఇస్తారు, వింటర్ హాలిడేస్ 1 మంత్ ఇస్తారు. సమ్మర్ హాలిడేస్ జూలై 20 నుంచి ఆగస్ట్ 20 వరకు సమ్మర్ హాలిడేస్. నెక్స్ట్ జనవరిలో మనకి వింటర్ హాలిడేస్ ఇస్తారు 1 మంత్, అప్పుడు కూడా 1 మంత్. కానీ అకాడమిక్ ఇయర్ మాత్రము స్టార్ట్ అయ్యేది మార్చి 4th నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మనం స్కూల్లో జాయిన్ చేయించాలా అంటే మాత్రము మనం ముందుగానే అప్లికేషన్లు ఫిల్ చేసి పెట్టుకోవాలి. అకాడమిక్ మార్చిలో స్టార్ట్ అయితే మనము అడ్మిషన్ తీసుకోవాల్సింది డిసెంబర్లోనే తీసుకోవాల్సింది. అది కూడా మన ఇష్ట ప్రకారం తీసుకోవడానికి లేదు ఇక్కడ. నేను సియోల్ సిటీలో స్కూల్స్ గురించి మాత్రమే చెప్తున్నాను, బయట ఎలా ఉందనేది నాకు తెలియదు. ఇక్కడ మేము మా బాబుని అయితే అలానే జాయిన్ చేయించాం. డిసెంబర్లో ఏవైనా కానీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఏవైనా 3 స్కూల్ని వాళ్ళు ఆప్షన్గా పెట్టుకొని అప్లికేషన్ ఫిల్ చేయమన్నారు. మాకు దగ్గరలో అయితే ఒకటి ప్రైవేట్ స్కూల్ ఉంది. వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చెప్పారు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనేసి. మనం ఆ ఎక్స్పెన్సివ్ తట్టుకోగలుగుతాము అంటేనే వాళ్ళు ఆప్షన్ పెట్టమన్నారు, లేదంటే లేదని చెప్పారు. ఇంకా మేము ఫస్ట్ ఆప్షన్ దగ్గరగా ఉంటుందనేసి అదే పెట్టాము. నెక్స్ట్ 2 ఆప్షన్స్ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టాము. మాకు గవర్నమెంట్ స్కూలే వచ్చింది ఆల్మోస్ట్. మేము ఇంకా అక్కడే జాయిన్ చేయించాము. ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం కూడా వాళ్ళే పెడతారు. వాళ్ళకి ఇష్టమైన వెరైటీలు రోజుకి ఒక వెరైటీ పెడతారంట. ఇంకా దర్శిత్ రోజు వచ్చి చెప్తా అంటాడు, ఇంట్లో ఇది పెట్టారు అది పెట్టారు. లెగ్ పీస్ ఒకరోజు పెడతారంటే, చికెన్ ఒకరోజు, మీట్ ఒకరోజు, ఐస్ క్రీమ్లు, స్నాక్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఆల్మోస్ట్ మనం ఏం స్నాక్స్ కూడా ఇచ్చంపించిన అవసరం లేదు, అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అనేసి ఇంకా ఇంటికి వచ్చే రోజు ఇవంతా గొడుగు ఇచ్చారంట. సమ్మర్ హాలిడేస్కి అనేసి ఎక్కడైనా వెళ్ళాడంటే గొడుగు తీసుకెళ్ళండి, ఎండలు ఎక్కువ ఉన్నాయనేసి గొడుగు ఇచ్చారు. ఆ స్టిక్కర్స్ అన్నీ ఇచ్చారంట వాళ్ళే అంటించమని చెప్పి. ఇంకా వీళ్ళు అంటించుకున్నారు గొడుగు. ఇంకా హ్యాండ్ ఫ్యాన్ ఒకటి కూడా ఇచ్చారు. ఆ ఫ్యాన్ మా పాప వచ్చిన వెంటనే అప్పుడే పగలగొట్టేసింది ఫ్యాను. స్కూల్ బ్యాగ్కి ఇవన్నీ దర్శిత్ రెడీ చేసుకున్నాడంట. ఇది వాటర్ మెలన్ జ్యూస్ అంట. ఇంకా రకరకాలుగా కీ చైన్లన్నీ బ్యాగ్ వేసుకున్నాడు రెడీ చేసుకొని. ఈ చెర్రీస్, ఆరెంజ్, వాటర్ మెలన్, పీచ్లు ఇవన్నీ గెలిచిన దానికి వాళ్ళు ట్యాక్స్ ఇచ్చారంట. 2 టైమ్స్ పిక్నిక్ కూడా తీసుకెళ్లారు. ఒకసారి స్ట్రాబెరీ ఫామ్కి తీసుకెళ్లారు, ఇంకొకసారి దుంగ్నేమున్ ఏరియాకి ఏదో బాగుందనేసి అక్కడికి తీసుకెళ్లారు. వాళ్ళే ఫ్రీగానే తీసుకెళ్లారు, దానికి కూడా మనం ఏం పే చేయలేదు. ఇంకా దర్శిత్ ఏవేవి యాక్టివిటీస్లో ఏదైతే ఫస్ట్ వచ్చాడని సర్టిఫికేట్లు కూడా ఇచ్చాడు. బొమ్మలు బాగా ట్రై చేస్తాడనేసి. ఇంకా వాళ్ళు స్పైడర్ మ్యాను ఏదేదో బ్రిక్స్తో అన్నీ రెడీ చేసిండేవి కూడా చాలా ఇచ్చారు, కానీ నేను ఇంకా అవన్నీ పెట్టలేదు. లాస్ట్ డే రోజు అనేసి వీళ్ళని మీకు ఇష్టమైన స్నాక్స్ ఏదైనా తీసుకురండి అని చెప్పారు. పిల్లలందరూ తీసుకెళ్లారంట. ఇంకా అన్ని ఐటమ్స్ ఒకే బాక్స్లో అన్నీ వేసేసి కలిపేసి మీకు ఇష్టం వచ్చిన ఐటమ్స్ తినండి అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేసారంట. ఇంకా పార్టీ చేశారంట. ఏదేదో ఐటమ్స్ కొత్తగా ఐటమ్స్ అన్నీ పెట్టేసి సాంగ్స్ పెట్టి డ్యాన్సులు వేయించారంట. ఓపెన్ గంగ్నమ్ స్టైల్ అనేసి సాంగ్ కూడా పెట్టారంట. దర్శిత్ దానికి పిచ్చగా ఎగిరేసినాడంట. ఇంకా ఇది చార్ట్ ఇచ్చారు, ఒక్కొక్క రోజు బ్రష్ చేసి చదివినప్పుడల్లా అది రౌండ్ ఆఫ్ చేయాలనేది. సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఈ చెట్టు వాళ్ళ దగ్గర నాటిచ్చారు. చెక్క బాక్స్ వాళ్ళే ఇచ్చేసి ఈ చెట్టు నాటిచ్చారు. ఓన్లీ దాని లోపల పీచు మాత్రమే ఉంది. ఇది ఇచ్చి 1 మంత్ అయిందంతే. చాలా బాగా గ్రో అయింది. దీనికి వాటర్ అసలు వేయనవసరం లేదు, మేము వేయను కూడా లేదు. చాలా బాగా గ్రో అయింది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.